Dear friends, welcome to Ingrolit English Grammar and Literature. In this video, I would like to discuss some previous questions from previous papers. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోని ఒక 30 బిట్స్ని ఎంసీక్యూస్ని ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. ఇవి వీడియో అనేటువంటిది మీరు చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి బిట్ కూడా మీకు ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. వీటిని కనుక మీరు చక్కగా విన్నారు ఇంకా చూశారు అంటే క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా అడుగుతున్నారు అనేటువంటి అనలైజేషన్ అనేటువంటిది మీకు చక్కగా వస్తుంది. కాబట్టి యూ షుడ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండింగ్. ఓకే, డోంట్ మిస్ ఈవెన్ ఏ సింగిల్ ఎంసీక్యూ. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ దిస్. ద నావల్ క్యాచ్ 22 వాజ్ రిటన్ బై. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ద నావల్ క్యాచ్ 22 అనేటువంటిది ఎవరు రాశారనేసి ఇచ్చారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ జోసెఫ్ హెల్లర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూద్దాము. చూస్ ద డ్రామా దట్ వాజ్ నాట్ రిటన్ బై విలియం షేక్స్పియర్ అన్నారు. ఓకేనా, అంటే ఏ డ్రామా విలియం షేక్స్పియర్ గారి చేత రాయబడలేదు. సో ద ఫోర్త్ వన్ వాజ్ నాట్ రిటన్ బై విలియం షేక్స్పియర్. అదేంటి అంటే మర్డర్ ఆన్ ద ఆక్స్ఫర్డ్ కెనాల్ అనేటువంటిది విలియం షేక్స్పియర్ గారు రాయలేదు. 12th నైట్, రిచర్డ్ III, ఇంకా యాంటోనీ అండ్ క్లియోపాత్రా, ఈ 3 డ్రామాస్ కూడా విలియం షేక్స్పియర్ గారు రాశారు. గుర్తుంచుకోండి. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫాలోయింగ్ ఓడ్ వాజ్ రిటన్ బై పాబ్లో నెరూడా. పాబ్లో నెరూడా గారి చేత రాయబడినటువంటి ఓడ్ ఏది అనేసి అడిగారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్, ఓడ్ టు ఏ లార్జ్ టునా ఇన్ ద మార్కెట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎస్సే ఫాగ్ ప్యాటర్న్స్ వాజ్ రిటన్ బై. ఫాగ్ ప్యాటర్న్స్ అనేటువంటి ఎస్సేని ఎవరు రాశారు అనేసి అడిగారు. ఇది వచ్చేసి బెన్ హెచ్ గారు రాయడం జరిగింది. ఫాగ్ ప్యాటర్న్స్ వాజ్ రిటన్ బై బెన్ హెచ్. ఇక్కడ నుండి మీకు వొకాబులరీ, గ్రామర్, డిస్కోర్సెస్, ప్రొనౌన్సియేషన్, ఇలాంటి మెథడాలజీ, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఇక్కడ నుంచి మీకు బిట్స్ రూపంలో వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ద లెటర్ వి రైట్ టు ఏ స్పోర్ట్స్ గూడ్స్ ఫర్మ్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ ప్రోడక్ట్ ఈస్. అంటే స్పోర్ట్స్ గూడ్స్ రిలేటెడ్గా ఉండేటువంటి షాపుకి కానీ అలాంటి దానికి కానీ మనము రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి రాసేటువంటి లెటర్ని ఏమని చెప్తాము అనేసి ఇచ్చారు. ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బిజినెస్ లెటర్. ఇదేంటిది? బిజినెస్. అంటే ఏదో బిజినెస్ గురించి మాట్లాడేదానికి మీరు ఇక్కడ రాస్తున్నారు కాబట్టి ఇట్ విల్ బీ కాల్డ్ ఏ బిజినెస్ లెటర్ అన్నమాట. అలాగే నెక్స్ట్ మనం చూస్తే ద పర్పస్ ఆఫ్ రీప్లేసింగ్ లాంగ్ ఫ్రేజెస్ విత్ సింగిల్ వర్డ్స్ వైల్ రైటింగ్ ఏ ప్రిసీస్. అంటే పెద్ద పెద్ద సెంటెన్సెస్కి బదులుగా సింగిల్ వర్డ్స్ని మనం యూజ్ చేయడాన్ని ప్రిసీ రైటింగ్లో చూస్తూ ఉంటాము. ఎందుకోసం అలా చేస్తాము అంటే టు రెడ్యూస్ ద లెంత్ని తగ్గించేదానికి మనం ఆ విధంగా రాస్తాము. నెక్స్ట్ మనం చూద్దాము. డాష్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎస్టీమ్డ్ న్యూస్ పేపర్. ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక న్యూస్ పేపర్ యొక్క నేమ్ అండి. మరి ఇక్కడ ఏ ఆర్టికల్ యూజ్ చేయాలి దీని ముందు అనేటువంటిది మన క్వశ్చన్ అనమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, న్యూస్ పేపర్స్ ముందు మనము కంపల్సరీ ద అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేస్తాము. మనం ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్లో ఆల్రెడీ ఈ పాయింట్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద సెంటెన్స్ దట్ టేక్స్ ద ఆర్టికల్ ఏ. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో దేనికి ఏ అనేటువంటిది వస్తుంది అనేసి అడిగారు. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హీ హోప్స్ టు గో టు ఏ యూనివర్సిటీ. ఇక్కడ ఏ యూనివర్సిటీ అనేది వస్తుంది. బ్యూటీ ఈజ్ ట్రూత్, గోల్డ్ ఈజ్ వాల్యుబుల్, హీ ఈజ్ ఆనెస్ట్, వీటిలో దేనికి కూడా ఆర్టికల్ అనేటువంటిది అసలు రానట్టు. కాబట్టి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ దేనికి దగ్గర వస్తుంది అంటే హీ హోప్స్ టు గో టు ఏ యూనివర్సిటీ. యూనివర్సిటీ అనే దాని ముందు ఏ అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 89th వన్, హీ ఈజ్ బ్లైండ్
డాష్ హీస్ డిఫెక్ట్స్, హీఈస్ బ్లైండ్ డాష్ హీస్ డిఫెక్ట్స్ అని ఇచ్చారు. ఇక్కడ సూటబుల్ ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. బ్లైండ్ టు హిస్ బిలీఫ్స్ అనేటువంటిది కరెక్ట్ వన్ అనమాట. అంటే కొన్ని ప్రిపోజిషన్స్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకుండా రోట్ మెమరీ తరపున మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అలాగే బ్లైండ్ టు హిస్ డిఫెక్ట్స్ అనేది కూడా ఆ విధంగానే మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక ప్రిపోజిషన్ చూద్దాం ఇక్కడ. ద మౌస్ జంప్ డాష్ ద హోల్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ని మనం యూజ్ చేయాలి. ద మౌస్ జంప్డ్ అవుట్ ఆఫ్ ద హోల్. ఓకేనా? సో దిస్ ఈస్ ద కరెక్ట్. మిగతావేవి కూడా సూటబుల్ కావన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూద్దాము. వాట్ హీ హ్యాస్ నాట్ ఎట్ కమ్. వాట్ హ్యాస్ హీ నాట్ ఎట్ కమిట్ ఇట్లాగ అడిగారు. సో వాట్ అనే దాని పక్కన ఇక్కడ మనకి ఏమిచ్చారు? ఎక్స్క్లమేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ వాట్ అనేసి ఇచ్చారు. ఇక్కడ వాట్ అనేటువంటిది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగారు. సో ఎక్స్క్లమేషన్ కూడా ఇచ్చున్నారు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంటర్జెక్షన్గా తీసుకోవాలి. ఓకేనా? ఎలా తీసుకోవాలి దీన్ని? ఇంటర్జెక్షన్గా తీసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూద్దాము. చూస్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఫెల్. ఫెల్ అనేటువంటి వర్డ్కి ఓకే పాస్ట్ టెన్స్ ఏంటి అనేసి అడిగారు. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫెల్లిడ్ అండి. ఫెల్లిడ్ అంటే ఈ చెట్లు ఇలాంటి వాటిని పడదొయ్యడము ఇలాంటి మీనింగ్, అంటే కొట్టేసి పడదొయ్యడము ఇట్లాంటి మీనింగ్ అనేది వస్తుందన్నమాట. నరికేయడము ఇట్లాగా. సో మరి పడిపోవడం అనేది ఉంది. ఓకేనా? అది వేరు. ఫాల్, ఫెల్, ఫాలెన్ డిఫరెంట్. అండ్ ఫెల్ అనేటువంటి వర్డ్ V1గా కూడా ఉంది. సో దానికి డిఫరెంట్ మీనింగ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఫెల్ అనేటువంటి వర్డ్కి పాస్ట్ టెన్స్ ఏంటి అంటే ఫెల్డ్. చూసారు కదా ఎంత కన్ఫ్యూజన్గా ఉంది ఈ బిట్ అనేటువంటిది. ఇలాంటివి ఎగ్జామ్లు అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలాంటివి నేర్చుకోవాలి. ఓకేనా? ఇలాంటి బిట్స్ కోసమే మీరు ఇవన్నీ కూడా చూడాలి. డూ యు నో వెన్ ద మీటింగ్ విల్ బీ హెల్డ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే డూ యు నో వెన్ ద మీటింగ్ విల్ బీ హెల్డ్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేసి అడిగారు. ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది, ఒక మెయిన్ క్లాస్ ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. అలాగే నెక్స్ట్ వన్ చూద్దాము. ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్. ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్. దీన్ని ఇప్పుడు మనం పాజిటివ్ సెంటెన్స్గా మార్చాలి. ఎలా మారుస్తాము? చూడండి, డిడ్ నాట్ అన్నప్పుడు ఏ టెన్స్లో ఉంది? ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కదా. మరి ఇప్పుడు దీన్ని మనము పాజిటివ్ సెంటెన్స్లో చేంజ్ చేసినా కానీ అది ఏ టెన్స్లో ఉండాలి? పాస్ట్ టెన్స్లో ఉండాలి. మరి ఇక్కడ పాస్ట్ టెన్స్ ఎక్కడ ఉంది? కేవలం 4th 1లో మాత్రమే పాస్ట్ టెన్స్ ఉంది. చూసారు కదా. ఐ న్యూ ఎవ్రీథింగ్ ఇక్కడ మాత్రమే పాస్ట్ టెన్స్ ఉందన్నమాట. అంటే టెన్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక సెంటెన్స్ని నెగిటివ్ నుంచి పాజిటివ్గా మార్చేటప్పుడు మనం ఆ టెన్స్ను కూడా గుర్తుపెట్టుకొని మార్చాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది నెక్స్ట్ మనం చూద్దాము. చూస్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఏది? ఇక్కడ ఉన్నటువంటి వాటిలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏది? సెకండ్ వన్. హూ వర్క్స్ అలాంగ్ విత్ యూ అనేటువంటిది ఇక్కడ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద అడ్వర్బ్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ హ్యాబిచువల్ యాక్షన్. హ్యాబిచువల్ యాక్షన్ అంటే డైలీ మన హ్యాబిట్గా ఉండేటువంటి మన పని, దానిని హ్యాబిచువల్ యాక్షన్ అంటారు. మరి ఏ అడ్వర్బ్ ఇక్కడ హ్యాబిచువల్ యాక్షన్ని చూపిస్తుంది అంటే ఇక్కడ సెల్డమ్ అనేటువంటిది మన యొక్క హ్యాబిచువల్ యాక్షన్ని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ డాష్ హార్డ్ ఫర్ ద లాస్ట్ 3 years అనేసి ఇచ్చారు. ఇక్కడ ఏంటి అంటే కరెక్ట్ టెన్స్ ఫామ్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఐ టోల్డ్ హిమ్ దట్ ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి నెక్స్ట్ నువ్వు యూజ్ చేయబోయేది కూడా పాస్ట్లోనే ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఐ టోల్డ్ హిమ్ దట్ ఇక్కడ మరొకటి ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఫర్ ద లాస్ట్ 3 years అని ఇచ్చారు. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైమ్
అంటే ఎక్కడో స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉంది. అలాంటప్పుడు ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యూజ్ చేయాలి. కాబట్టి హ్యాడ్ బీన్ వర్కింగ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందనమాట ఆన్సర్ ఇక్కడ. సో, దీన్ని యూజ్ చేయాలి మనం ఇక్కడ. ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద లాస్ట్ 3 అవర్స్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. నౌ లెట్ us see the next one. చూస్ ద మోనోసిలబిక్ వర్డ్. మోనోసిలబిక్ అంటే సింగిల్ సిలబుల్ ఉండేదాన్ని మోనోసిలబిక్ వర్డ్ అనేసి అంటారు. ఓకేనా? అదే 2 ఉంటే డైసిలబిక్, 3 ఉంటే ట్రైసిలబిక్, అంతకంటే ఎక్కువ ఉంటే పాలీసిలబిక్ అనమాట. ఇక్కడ చూడండి స్ట్రెంగ్త్ అనేటువంటి దాంట్లో కేవలం ఒకే ఒక సిలబుల్ ఉంది. మరి మిగతా వాటికి ఇంపేషెంట్ 3 ఉన్నాయి. అంబ్రెలా 3 ఉన్నాయి. అబ్రాడ్ 2 ఉన్నాయి. బట్ ఇక్కడేంటి స్ట్రెంగ్త్ ఒకే ఒక సిలబుల్ ఉందనమాట. సో, ఇలాగ ఒక సిలబుల్ ఉంటే దాన్ని మనం మోనోసిలబిక్ వర్డ్ అనేసి అంటాం. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మోనోసిలబిక్ వర్డ్ కేవలము స్ట్రెంగ్త్ అనేటువంటిది మాత్రమే. మరి ఇక్కడ మనకు ఒక సింబల్ ఇచ్చారు. అ. ఇది సౌండ్ చూసారా? అ అనే సౌండ్ అనమాట. అ అ అంతే. షార్ట్ అనమాట. షార్ట్‌గా ఉండే అ అనే సౌండ్. మరి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఈ వర్డ్స్‌లో ఇలాంటి సౌండ్ పలికేదేది? ఇది చూడండి ర్యాట్. ఆ అని పలికింది. ఇది పుట్ ఉ అనే సౌండ్. ఇది కప్ అంతే. కప్ అంతే. షార్ట్ అనమాట. ఇది బిట్ ఈ పలికింది. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏది? ఈ సింబల్‌తో సెట్ అయ్యేటువంటిది ఇది మాత్రమే. కాబట్టే మనం ఫొనెటిక్స్ నేర్చుకునేటప్పుడు వాటి యొక్క సింబల్స్‌ని కూడా నేర్చుకోవాలి. మన క్లాస్‌లో మనం చక్కగా చెప్పుకోవడం జరిగింది సింబల్స్ గురించంతా కూడా. మీరు ఆ సింబల్స్‌ని, వాటి ప్రొనౌన్సియేషన్స్‌ని కరెక్ట్‌గా గుర్తుపెట్టుకుంటే ఇలాంటివి చాలా ఈజీగా చేసేయొచ్చనమాట. సరే, ఇప్పుడు మరొక క్వెషన్ చూద్దాము. చూస్ ద వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఏ సైలెంట్ లెటర్. వితౌట్ హ్యావింగ్ ఏ సైలెంట్ లెటర్ అన్నారు. క్వెషన్ చక్కగా అర్థం చేసుకోవాలి. సో, అంటే సైలెంట్ లెటర్ లేనటువంటి వర్డ్ ఏది అనేసి అడిగారనమాట. ఇక్కడ చూస్తే మనకి జిస్ట్ అనేటువంటి దాంట్లో ఎలాంటి సైలెంట్ లెటర్ కూడా లేదు. అన్నీ పలుకుతున్నాయి జిస్ట్. మరి దీంట్లో చూడండి వెదర్ అన్నారు. ఇక్కడ హెచ్ అనేటువంటిది సైలెంట్ అయిపోతుంది వెదర్. అలాగే ఫోక్ ఇక్కడ ఏమై సైలెంట్ అయిపోతుంది? ఎల్ అనేది సైలెంట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి లిజన్ ఇక్కడ ఏమైపోతుంది? టీ అనేది సైలెంట్ అయిపోతుంది లిజన్. మరి ఈ విధంగా చూసినప్పుడు ఏ వర్డ్‌లో సైలెంట్ లెటర్ లేదు? జిస్ట్ అనే దాంట్లో సైలెంట్ లెటర్ లేదు. సో, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూద్దాము. ద గర్గ్లింగ్ స్టేజ్. గర్గ్లింగ్ స్టేజ్ మనకి ఈ స్టేజెస్ అనేటువంటివి ఉంటాయన్నమాట. అంటే గర్గ్లింగ్, బ్యాబ్లింగ్, ఇంకా హోలో ఫ్రేజ్, ఇంకా 2 వర్డ్ స్టేజ్, ఇట్లాగా ఇంకా లిస్పింగ్ స్టేజ్ ఇలాంటి స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్‌లో గర్గ్లింగ్ స్టేజ్ అనేటువంటిది 0-6 మంత్స్ ఉండేటువంటి స్టేజ్‌ని గర్గ్లింగ్ స్టేజ్ అనేసి మనం అంటాము. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ అనమాట గర్గ్లింగ్ స్టేజ్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అన్నారు. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్‌లో రాంగ్ స్టేట్మెంట్ ఏది? ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్‌లో రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటే చిల్డ్రన్స్ అటెంప్ట్ టు కమ్యూనికేట్ షుడ్ బి కంట్రోల్డ్ బై ద టీచర్ అండ్ ద టీచర్ పనిషెస్ దెమ్ ఫర్ దేర్ మిస్టేక్స్ అని ఇచ్చారు. పిల్లల్ని కమ్యూనికేషన్ అనేటువంటి దాన్ని మనం కంట్రోల్ చేయాలని చెప్పారు. ఇది రాంగ్. ఇంకా టీచర్ వాళ్ళని పనిష్ చేయాలి వాళ్ళ మిస్టేక్స్‌కి అన్నారు. ఇది కూడా తప్పే. ఇలాగ చేయకూడదనమాట. మరి ఏం చేయాలి మనం? చిల్డ్రన్ లెర్న్ ద మదర్ టంగ్ ఇన్ ఏ న్యాచురల్ సెట్టింగ్. పిల్లలు మదర్ టంగ్‌ని న్యాచురల్ సెట్టింగ్‌లో నేర్చుకోవాలి. కరెక్టే. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఇండివిడ్యువల్ బట్ హ్యాపెన్స్ ఇన్ సొసైటీ. ఇది కూడా కరెక్టే. అలాగే ఫోర్త్ వన్ టీచింగ్ షుడ్ బి ప్లాన్డ్. టీచింగ్ అనేది ఒక ప్లాన్ ప్రకారం ఉండాలి. ఇన్ ఏ సచ్ ఏ వే దట్ చిల్డ్రన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లెజరబుల్ యాక్టివిటీస్ అండ్ లెర్నింగ్ బికమ్స్ ఫన్. లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా ప్లెజర్ అనేది ఇవ్వాలి. ఇంకా ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఉండాలి టీచింగ్ అనేటువంటిది. ఆ విధంగా ప్లాన్ చేయాలి అని చెప్పారు. సో, కాబట్టి థర్డ్ వన్ అనేది అబ్సల్యూట్‌లీ రాంగ్ అండి. సో, దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. అది. ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ మనకి ప్రొనౌన్సియేషన్‌లో ఉన్నటువంటి ఒక సింబల్ ఇచ్చారు. సో, ఇక్కడ ఇన్ ద వర్డ్ డాగ్ డ్ డ్ ఈజ్ అనేసి ఇచ్చారు. అంటే మీరు మన క్లాసెస్ చూసినట్లయితే ఒక్కొక్క లెటర్ అనేటువంటిది
ఏ విధంగా ప్రొనౌన్స్ అవుతుంది, అది ఏమవుతుంది అనేది కూడా మనం చెప్పడం జరిగిందనమాట. సో, ఇక్కడ మీరు చూస్తే ఈ డ్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ వాయిస్డ్ ఆల్వెలర్ ప్లాజివ్ సౌండ్. ఓకేనా? ఇవి ఇలా గుర్తుపెట్టేసుకోవాలంతే. మనం ఏం చేయలేము. ఇవి ఈ విధంగా గుర్తుపెట్టేసుకోవాలి. అలాగే నెక్స్ట్ చూద్దాం మనం. We have 2 ears and only one tongue in order that we may hear more and speak less. ఇది ఎవరు చెప్పారు? ఇది మెథడాలజీలోది. ఈ డెఫినిషన్ కూడా నేను ఇచ్చున్నాను. ఇది ఎవరు చెప్పారు అంటే డయోజినెస్ లేట్రస్ అనేటువంటి అతను చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి చూద్దాము. ఏఎస్ ఆన్బీ అండ్ హారోల్డ్ పామర్ were the two most important advocates of. సో హార్న్బీ అండ్ హారోల్డ్ పామర్ అనేటువంటి వాళ్ళు దేన్ని వీళ్ళు ఎక్కువగా చెప్పడం జరిగింది అంటే స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనల్ అప్రోచ్ అనేటువంటి దాని గురించి చెప్పారనమాట. అడ్వకేట్ చేశారు. గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఇట్లాంటివి మెథడాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. అలాగే ద వర్డ్స్ విచ్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ కాల్డ్. మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ని క్యారీ చేసేటువంటి వర్డ్స్ని ఏమంటాము? కంటెంట్ వర్డ్స్ అనేసి అంటాము. ఓకేనా? స్ట్రక్చర్ వర్డ్స్ డోంట్ క్యారీ ద మీనింగ్, దే గివ్ స్ట్రక్చర్ అనమాట. అది. సో ముందుగా మీరు టైప్స్ ఆఫ్ వర్డ్స్, అందులో కంటెంట్ వర్డ్స్ ఏంటి, స్ట్రక్చరల్ వర్డ్స్ ఏంటి, ఇలాంటివి తెలుసుకోవాలి. వీటి గురించి కూడా చాలా క్లియర్గా మన క్లాసెస్లో చెప్పుకొని ఉన్నాము. చూడాలి వాటిలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కరికులం ఈజ్ ఏ వెరీ కాంప్రహెన్సివ్ టర్మ్. ఇట్ ఈస్ హైలీ ఇంక్లూజివ్ అండ్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్ లెర్నర్స్ డూ. అంటే కరికులం అనేటువంటిది చాలా అర్థం చేసుకొని మనము ఫాలో కావాల్సినటువంటి టర్మ్ అనమాట. దాని గురించి ఇక్కడ ఇచ్చినటువంటిదే. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దేర్ స్టడీ చిల్డ్రన్ ఏం చేయాలి అంటే ఇట్ ఈస్ హైలీ ఇంక్లూజివ్. ఈ కరికులం అనేటువంటిది చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్లో, వాళ్ళ యొక్క స్టడీలో కలిసిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇది ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేటువంటిది కలిగిస్తుంది. నెక్స్ట్ చూద్దాము. అరేంజ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ ఇన్ అన్ ఆర్డర్ ఫర్ ఏ మైక్రో టీచింగ్ లెసన్. మైక్రో టీచింగ్ లెసన్లో ఉండేటువంటి స్టెప్స్ ఏంటి ఇక్కడ అనేసి అడిగారు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ద లెసన్ ఈజ్ కేర్ఫుల్లీ ప్లాన్డ్ బై ద ట్రైనీ. సో లెసన్ అనేటువంటిది ఫస్ట్ ట్రైనీ చేత నీట్గా ప్లాన్ చేయబడాలి. ఆ తర్వాత ఏంటి? ద లెసన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద పియర్ గ్రూప్ అండ్ ద సూపర్వైజర్. బి అనేటువంటిది సెకండ్ వన్ అనమాట. తరువాత ఏంటి అంటే ద సూపర్వైజర్ అండ్ ద పియర్స్ గివ్ దేర్ ఫీడ్బ్యాక్. ఓకే, ఏ అనేటువంటిది థర్డ్ వన్ కిందకు వస్తుంది. ఆ తర్వాత ద ట్రైనీ రీప్లాన్స్ అండ్ రీటీచెస్ ద లెసన్. దిస్ ఈజ్ ద ఫోర్త్ వన్. అంటే ముందుగా ప్లాన్ చేసుకుంటారు ట్రైనీ. ఆ తర్వాత తను ప్లాన్ చేసిన ప్రకారము ప్రజెంట్ చేస్తారు. ఎవరి ముందు? తన యొక్క పియర్ గ్రూప్ ఇంకా తనని సూపర్వైజ్ చేసేటువంటి సార్ లేదా మేడం ముందు చేస్తారు. ఆ తర్వాత సూపర్వైజర్ ఇంకా పియర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఆ ట్రైనింగ్ తీసుకునేటువంటి ఆ టీచర్ ఏం చేస్తారు అంటే మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ రీటీచెస్ అనేది చేస్తారు. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ మైక్రో టీచింగ్ లెసన్ అనమాట. ఇది. సో కరెక్ట్ ఆర్డర్ ఏంటి అంటే డిబిఏసి అనేటువంటిది కరెక్ట్ ఆర్డర్ అనమాట. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ CD-ROM. CD-ROM అంటే కాంపాక్ట్ డిస్క్, రీడ్ ఓన్లీ మెమొరీ. ఇవి ఇలా గుర్తుపెట్టేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ NCF 2005 సజెస్ట్ దట్ అసెస్మెంట్ షుడ్ బి. NCF 2005 ప్రకారము అసెస్మెంట్ అనేటువంటిది ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి వెరీ సింపుల్ అండ్ టెన్షన్ ఫ్రీ. అది ఎలా ఉండాలంటే చాలా సింపుల్గా ఉండాలి, అసలు పిల్లలు టెన్షన్ లేకుండా ఉండాలి. అలాగుండేటువంటి అసెస్మెంట్ని కండక్ట్ చేయాలి అనేసి NCF 2005 చెప్పడం జరిగిందనమాట. అంతేగాని
ఎగ్జామ్ అనేటువంటిది లేదా అసెస్మెంట్ అనేది కాంప్లెక్స్గా, అంబిగ్యూయస్గా, వెరీ డిఫికల్ట్గా, లెంతీగా, కాంప్లికేటెడ్గా, అంబిషియస్గా ఉండాలి అని ఎప్పుడు కూడా ఎన్సిఎఫ్ 2005 చెప్పలేదు. మరి ఏం చెప్పింది? సింపుల్గా టెన్షన్ ఫ్రీగా ఉండాలి అనేసి చెప్పింది అనమాట. ఇది. సో దీంతో మనకి ఈ వీడియోలో మనం అనుకున్నటువంటి 30 ఎంసీక్యూస్ని మనం చక్కగా డిస్కస్ చేసుకున్నాము. మీరు కూడా డిఫరెంట్ డిఫికల్ట్ ఎంసీక్యూస్ని మీరు ఇక్కడ చూడడం జరిగింది. వాటి ఆన్సర్స్ కూడా తెలుసుకున్నారు. ఈ విధంగా డైలీ గనక మీరు అట్లీస్ట్ కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఎగ్జామ్లో మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ helpful for you. I hope everyone has got good knowledge through this video. Thank you very much.